సో నెక్స్ట్ రెసిపీ కూడా చాలా డిఫరెంట్ రెసిపీ. సో ఇక్కడ ఎలాగో మనం కొంచెం రైస్ ఐటమ్ చేసుకున్నాం కాబట్టి నెక్స్ట్ ఏదైనా కర్రీ లాగా చేసుకుంటే బాగుంటుంది అనిపించి సో ఆమ్లా అండ్ చనా దాల్ సబ్జీ మనం చేసుకోబోతున్నాం. ఇంట్రెస్టింగ్, బాగుంది. సో చనా దాల్ అంటే కూరల్లో అప్పుడప్పుడు వాడుతూ ఉంటాము, ఈ బీరకాయ కాంబినేషన్ కానీ అలాగా. సో ఈ పులుపుకి ఆ కమ్మదనానికి బాగా సెట్ అవుతుంది అనిపిస్తుంది. ఓకే, మరి స్టార్ట్ చేద్దామా? తీసుకొస్తాను. ఓకే, సో ఇవి మన ఇంగ్రీడియంట్స్. సో మెయిన్గా ఏవైతే ఇంగ్రీడియంట్స్ అనుకున్నామో అవే తీసుకున్నాం అనమాట. అండ్ కాజు పేస్ట్ అండ్ ఫ్రెష్ క్రీమ్ లాంటివి కొంచెం యాడెడ్ రిచ్గా కర్రీ ప్రిపేర్ చేసుకోవచ్చు. సో జనరల్గా ఏదైనా గ్రేవీ కర్రీ చేసుకున్నప్పుడు మనకి కొంచెం వెజిటబుల్ పీసెస్ కానీ ఏమైనా ఎక్కువ ఉండాలని అనుకుంటుంటాం. బట్ ఇది చూస్తేనేమో గ్రేవీ ఉంటుంది, బట్ టెక్స్చర్ అంతా ఈవెన్ గా ఉండేలా అనిపిస్తుంది. సో ఐ థింక్ దాని విధంగా కూడా కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. అండ్ డెఫినెట్లీ ఇప్పుడు టొమాటో, ఆనియన్స్ ఇవన్నీ వేసుకుంటూ మిగతా ఏమన్నా కూడా బాగా మ్యాష్ చేసే అలవాటు. సో అందుకని ఈ పప్పు ఏదైతే ఉంటుందో కొంచెం మనకి అంటే కనిపిస్తూ ఉంటుంది, అదొక్కటే మనకి. అందుకే బాగా మెత్తగా చేసుకోకుండా మనం అంటే జస్ట్ ఇలా నానబెట్టి తెచ్చుకున్నాం. ఓకే, స్టార్ట్ చేద్దామా? ఓకే, సో కొబ్బరి నూనెతో చేసుకుంటున్నాం మనం ఇది. కోకోనట్ ఆయిల్ వేసేస్తాం ఫస్ట్. గ్యాప్ తర్వాత వచ్చింది కోకోనట్ ఆయిల్. మంచి టేస్ట్ ఇస్తుంది, ఎందులో వేసినా సంభవం బాగా సూట్ అయిపోతుంది. అండ్ కోకోనట్ ఫ్లేవర్ అయితే అస్సలు రాదు, డెఫినెట్లీ అందరూ వాడుకోవచ్చు హెల్తీగా. సో ఫస్ట్ అయితే జీరా వేసేస్తున్నాను. ఓకే, నెక్స్ట్ తర్వాత పచ్చిమిర్చి. సో జస్ట్ ఇట్లా ఫ్రై చేస్తున్నప్పుడు మాత్రం మనకి అరోమా బాగా వస్తుంది. తర్వాత డిష్ ఎలాగో కొంచెం అది కాలుతుంది కాబట్టి అరోమా తగ్గిపోతూ ఉంటుంది. సో ఆనియన్ కొంచెం ఇంగు వేసేసుకుందాం ఇప్పుడు. ఓకే, తర్వాత కాజు పేస్ట్. ఓకే, కొంచెం వాటర్ వేసేసుకుందాము, అడుగంటగా ఉంటుంది. కొంచెం ఫ్రెష్ క్రీమ్ కూడా వేసేస్తున్నాను ఇప్పుడు. ఓకే, సో థిక్నెస్ టేస్ట్ వైస్ ఇదంతా కూడా బాగుంటుంది. సో గ్రేవీ కర్రీ కాబట్టి కావాలంటే ఇంకొంచెం వాటర్ కూడా వేసుకోవచ్చు ఒకవేళ మనకి ఇంకా తీసుకోవడం అలవాటు అనుకున్నప్పుడు. కొంచెం మనకి పేస్ట్లు అవి ఇప్పుడే వేసుకున్నాం కాబట్టి పచ్చిదనం పోగానే ఇంకొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకుందాం. అండ్ టొమాటోస్ ఇప్పుడు వేసేసుకుందాం. ఓకే, ఓవరాల్ గా లుక్ డిఫరెంట్ గా ఉండేలా ఉంది ఇది. అవును, సో పసుపు, ఉప్పు ఇవన్నీ కూడా వేసుకుంటే మనకి కొంచెంసేపు బాగా కుక్ అవుతూ ఉంటుంది. అండ్ మనకి ఆ కలర్ కూడా వస్తుంది. సో పసుపు వేసేసాను. తర్వాత మొత్తం రెసిపీకి సరిపడా ఉప్పు. ఓకే, మనకి ఎందుకో గానీ బాగా అలవాటు అయిపోయింది కదా ఈ పసుపు లేకుండా అసలు కర్రీస్ ని చూడడం. కారం. ఓకే, కొంచెం గరం మసాలా. ఓకే, జనరల్ గా అసలు కర్రీలు ఎర్రగా కనిపించాయంటే చాలు ఈ కర్రీ బాగుండబోతుందని అర్థమైపోతూ ఉంటుంది సంభవ్. ఓకే, ఇప్పుడు ఇంకొంచెం వాటర్ వేసుకుందాం, ఎందుకంటే జీడిపప్పు పేస్ట్ ఎంత కాదన్నా కొంచెం అబ్జార్బ్ చేసుకుంటూ ఉంటుంది కాబట్టి. అండ్ శనగపప్పు కూడా కొంచెం ఎలాగో గ్రేవీలో కాసేపు ఉడకపెడతాం కాబట్టి కన్సిస్టెన్సీ తర్వాత కూడా మనకి మెయింటైన్ అవుతుంది. సో ఇప్పుడు ఇంకేమైనా వేయాలా? మూత పెట్టినా? సో మూత పెట్టేసుకోవచ్చు. లాస్ట్ లో ఆమ్లా ఇంకా పప్పు వేసుకోవచ్చు. ఓకే, సో బాగుందండి కాంబినేషన్. సో ప్రస్తుతానికి అయితే మనకి ఇది బాగా ఉడికిపోతే తర్వాత మనం ఆమ్లా కానీ పచ్చిపప్పు కానీ వేసుకోవచ్చు. చాలా చాలా టేస్టీ డిషెస్ అనమాట ఈరోజు. అండ్ మెయిన్గా ఉసిరికాయ ఈ సీజన్లో కొంచెం అంటే ఆల్మోస్ట్ ఒక పాస్ట్ 1 or 2 months నుంచి ఎక్కువగా దొరుకుతూ కూడా ఉంటుంది కాబట్టి కొంచెం ఎక్కువగా కర్రీస్లో ఇంక్లూడ్ చేసుకునే ఐడియా అనేది ఈ రెసిపీలో నాకు బాగా నచ్చింది. ఎందుకంటే మిగతా గ్రేవీ పార్ట్ అంతా కూడా కమ్మగా ఉన్నప్పుడు కొంచెం మనకి పులుపు బాగా సెట్ అయిపోతుంది. మామిడికాయ తురుము ఇలాంటివి ఎక్కువ ఎలా వాడుతూ ఉంటాము, సో ఉసిరికాయని కూడా వాడే ఛాన్స్ వచ్చేసింది అనమాట. సో ఇప్పుడు పచ్చిశనగపప్పు నువ్వు అన్నట్టు విటమిన్ సి మనకి ఉసిరికాయ కాబట్టి ఆ ప్రోటీన్ అండ్ విటమిన్ సి కాంబినేషన్ భలే కుదిరింది. అవును, సో ఒక పచ్చిశనగపప్పు ఒకవేళ మనకి పడట్లేదని కానీ నచ్చదని కానీ అనుకుంటే ఆ ప్రోటీన్ కాంబినేషన్ ఇంకా దేంతో సెట్ చేస్తే బాగుంటుంది అంటావు? సో పన్నీర్ పీసెస్ వేసుకోవచ్చు, బికాస్ అది కూడా లేదా మ్యాష్ చేసి కూడా వేసుకోవచ్చు. ఒకవేళ పీసెస్ లాగా వేసుకుంటే ఆ పులుపుకి స్వీట్నెస్ కొంచెం ఇది అవుతుంది. చనా వేసుకోవచ్చు ఒకవేళ. ఇవి రెండు కూడా ఫ్లాటులెన్స్ అనుకుంటే. మష్రూమ్, బ్రాకలీ, వెజిటబుల్స్ వీటిలో కూడా కొంచెం ఉంటుంది కాబట్టి ప్రోటీన్స్ అవి వేసుకోవచ్చు. సో ఆల్రెడీ మనకి కాజులో ఉంది కాబట్టి మిగతా ఏ వెజిటబుల్ వేసుకున్నా ప్రాబ్లం ఉండదు, ఇలాగ బ్యాలెన్స్ అయిపోతుంది.
బాగుంది, ఇంట్రెస్టింగ్ గా ఉంది. పీస్ కూడా వేసుకోవచ్చు ఇంకా కలర్ఫుల్ గా ఉండడానికి. ఆఫ్ కోర్స్ మనకి ఆల్రెడీ గ్రేవీ కర్రీస్ లో అది బాగా అలవాటు కూడా కాబట్టి. చక్కగా మనకి కుక్ అయిపోయింది గ్రేవీ పార్ట్ అంతా. గ్రేట్. వావ్, ఎంత క్రీమీగా ఉందో. క్రీమీగా ఉంది. ఎస్, పర్ఫెక్ట్. సో ఇప్పుడు ఆమ్లా వేసేసుకుందామా? ఓకే. ఉసిరికాయ, తర్వాత పచ్చిశనగపప్పు. సో ఉసిరికాయ మనం వేయించుకోవడం అని కాకుండా కొంచెం ఈ స్టేజ్ లో వేసుకుంటున్నాం అంటే కొంచెం పులుపు బాగా తెలియడానికి అదంతా కూడా మనకి బాగుంటుంది. అండ్ గ్రేవీలోకి పులుపు బాగా స్ప్రెడ్ అయిపోతే బాగుంటుంది. సో ఒక 2 minutes ఉంచి దించేసుకుందాం. మన కర్రీ గుమగుమలాడిపోతుంది. సింపుల్ గా చేసుకున్నా ఎంత బాగా అనిపిస్తుందో. ఓకే, అయితే సో మనకి ఆమ్లా అండ్ పచ్చిపప్పు వేసాక కూడా కాసేపు ఉడికింది కాబట్టి సర్వ్ చేసుకుందామా? చాలా మంచి కన్సిస్టెన్సీ. మనకి పప్పులు, టొమాటోస్ ఇవన్నీ కూడా బాగా కనిపిస్తున్నాయి కూడా. రోటీలోకి ఎంత బాగుంటుందో. అండ్ కొంచెం మల్టీగ్రెయిన్ కానీ ఇలా ఏదైనా మనకి ఎక్కువగా అలవాటు లేని ఫ్లవర్ తో రోటీ చేసుకున్నప్పుడు ఇలాంటి టేస్టీ కర్రీస్ ప్రిపేర్ చేసుకుంటే బాగుంటుంది. అప్పుడు రోటీ నచ్చకపోయినా కర్రీ తినేస్తూ ఉంటాం. అండ్ మనకు కావాల్సింది కూడా కర్రీ ఎక్కువ తినడమే కాబట్టి అన్ని సర్వ్ అయిపోతుంది. ఓకే, కొత్తిమీర కూడా వేసేసుకుందాం పైనుంచి. ఓకే, రెడీ అయిపోయిందండి యమ్మీ యమ్మీగా కర్రీ. మరి ఎంత యమ్మీగా ఉందో మేము టేస్ట్ చూసి చెప్తాం. దానికంటే ముందు దీన్ని తయారు చేసుకునే విధానం, కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇంకోసారి చూసేయండి. ఆమ్లా చనా దాల్ సబ్జీకి కావాల్సిన పదార్థాలు: ఉసిరికాయ తురుము 1/2 కప్పు, పచ్చిశనగపప్పు 1/2 కప్పు, ఎండుమిరపకాయలు 2, పసుపు చిటికెడు, ఇంగువ చిటికెడు, జీలకర్ర 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, పచ్చిమిరపకాయలు 2, ఉప్పు తగినంత, కొబ్బరి నూనె 1 టేబుల్ స్పూన్, ఉల్లిపాయ 1, టొమాటో 1, కొత్తిమీర కొద్దిగా, జీడిపప్పు పేస్ట్ 1/2 కప్పు, ఫ్రెష్ క్రీమ్ 1 టేబుల్ స్పూన్. ఆమ్లా చనా దాల్ సబ్జీ తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ లో నూనె వేసుకుని జీలకర్ర, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు, ఇంగువ, జీడిపప్పు పేస్ట్, కొద్దిగా నీళ్లు పోసుకుని ఫ్రెష్ క్రీమ్, టొమాటో ముక్కలు, కొద్దిగా పసుపు, ఉప్పు, కారం, గరం మసాలా వేసి మరి కాస్త నీళ్లు పోసుకుని కాసేపు బాగా ఉడికించుకోవాలి. తర్వాత ఇందులో ఉసిరికాయ తురుము, పచ్చిశనగపప్పు వేసి మరి కాసేపు ఉడికించుకుని సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఆమ్లా చనా దాల్ సబ్జీ రెడీ.